పాత నేరస్తులపై నిఘా 560 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ మహిళలు చిన్నారులపై ఆన్లైన్ నేరాలు బాగా పెరుగుతున్న తరుణంలో తెలంగాణ మహిళా భద్రత విభాగం వినూత్న కార్యాచరణలో నిమగ్నమైంది. మహిళలను చిన్నారులను తరచు లక్ష్యంగా చేసుకునే పాత నేరస్తులపై కన్నేసి ఉంచనుంది. వారి ఆన్లైన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. వారికి సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలపై సైబర్ గస్తీ నిర్వహిస్తుండటంతో పాటు వారి సోషల్ మీడియా ప్రొఫైల్ను తయారు చేస్తుంది. తరచు నేరాలకు పాల్పడుతున్న 561 మంది ప్రొఫైళ్లను గత ఏడాది తయారు చేసింది. 3706 షీ టీమ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 2878 మంది నేరస్తులు, 2226 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్న 2127 మంది నేరస్తులు, 919 మంది సైబర్ కేసుల్లో ఉన్న 272 మంది నేరస్తుల కేసు ఫైళ్లను వడబోసి 561 మందిని గుర్తించారు. మొత్తానికి ఈ సైబర్ నేరాలు అంటే ఎట్లుంటాయంటే మీకు సింపుల్ గా చెప్తా, దయచేసి చాలా భయంకరమైన నేరాలు ఇవి. ఉదాహరణకి ఇది మన సెల్లు, మనకు ఫేస్బుక్ అనే ఒక యాప్ ఉంటుంది కదా. ఫేస్బుక్ అనే దాని నుండి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఒక అందమైన స్త్రీ మనకు మెసేజ్ పంపుతుంది. ఎవరో మన ఫ్రెండు కాదు, ఆమె ఏమీ కాదు. ఇది ఆల్రెడీ నా పక్కకున్న ఒక మిత్రునికి నేను పక్కకుండా కానీ జరిగింది. ఏం చేస్తారు, హాయ్ డియర్ అని పంపుతారు. అందంగా ఉంటుంది కదా. ఇక కథ మనోడు ఒకవేళ టెంప్ట్ అయితే అరే నాకు హాయ్ అని పంపడం ఏంది అని రిప్లై ఇస్తాడు. కాసేపు ఒక 2-3 నిమిషాలు కన్వర్జేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. జరిగినాక ఏమంటదంటే, నీకు నన్ను చూడాలని ఉందా, నా నగ్న చిత్రాలను నీకు చూడాలని ఉందా అని ఒక మెసేజ్ పంపుతుంది. ఇదంతా ఇంగ్లీష్లో కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక మనం ఏం చేస్తాం, అబ్బాయిలకే వస్తాయి ఇదంతా. ఇక వెంటనే వీడు ఎస్ అన్నాడు అనుకో, ఒక 2-3 ఫోటోలు నగ్న చిత్రాలను పంపేస్తారు. పంపేమని ఇంకా ఉత్సాహపడతారు కదా వీళ్ళు. పడే లోపు ఏం చేస్తారు అంటే వీడియో కాల్ చేయాలా అని అడుగుతారు. మనం ఆ వీడియో కాల్ చేయమనగానే మనం వీడియో కాల్ ఎత్తాం. ఇట్లా ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ న్యూడుగున్న ఒట్టిదే బొమ్మ, ఒక న్యూడుగున్న బొమ్మ మనల్ని కవ్వించే ప్రయత్నం చేస్తుంది. కవ్వించే ప్రయత్నం ఒక 2 సెకండ్స్లో కథం కాల్ కట్ అవుతుంది. ఇప్పుడు యువతలోడు తెలివికాలోడు అయితే ఇదంతా డ్రామారా అనుకుంటాడు. ఇక లేకపోతే వీడు తలగబడి మళ్ళీ చేస్తాడు. చేసేవారికి ఏం చేస్తారంటే, నిన్ను నేను ఎట్లా చూడాలనుకుంటానంటే నాలాగానే నిన్ను చూడాలనుకుంటున్నాను న్యూడ్లో, నువ్వు నాకు న్యూడ్ తోటి వీడియో కాల్ చేయి అంటారు. ఇక వీడు పుసుకున్న భ్రమపడి ఫోన్ చేసిండు అనుకో, అవన్నీ క్యాప్చర్ చేస్తారు. ఆ ఫోటోలు క్యాప్చర్ చేసి ఏం చేస్తారంటే శాంపిల్గా మన ఫోన్ నెంబర్ ముందే అడుగుతారు వాళ్ళు. శాంపిల్గా ఒక ఫోటో పంపుతారు. పంపి ఈ న్యూడ్ ఫోటోలు మొత్తం ఎఫ్బీలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు పోస్ట్ చేస్తా. నువ్వు 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, ₹1,00,000 ఇస్తావా. ఈ బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. ఇదే సైబర్. దాదాపుగా స్త్రీల విషయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. చిన్నారుల విషయంలో అత్యధికంగా జరుగుతున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా 13, 14, 15, 16 సంవత్సరాల ఆడపిల్లలు ఉంటే ఏ యాప్ వాడుతుండ్రు, ఏ మెసేజ్లు పెడుతుండ్రు అనేది కొంచెం ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని మనం కొడితే మారరు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే గాడిదల్లాగా పెరిగినోడు ఒక్కొక్కడే సొల్లుగార్చి చేస్తూనే ఉంటాడు. అసలుంటిది ఈ చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఇది ఏం జరిగిందంటే, వీనికి ఇట్లా జరుగుడుతోటి నేను ఫేస్బుక్లో పెట్టిన, ఒక ఇట్లా ఉన్నది సైబర్ నేరాలు జాగ్రత్త పడండి అనగానే ఒక 10-15 మంది ఫోన్ చేసిండు. ఒకడైతే ఏకంగా ఉరితాడు పట్టుకొని రెడీగా ఉన్నాడట. వీనికి భార్య ఉండనే ఉన్నది. ఇట్లా మెసేజ్ వచ్చేవరకు వీడు మొత్తం బాత్రూంలో పోయి మొత్తం న్యూడ్గా వీడియో కాల్ చేసిండట. ఇక ఆ ఫోటోలని క్యాప్చర్ చేసి మళ్ళీ వీన్సెల్లికే పంపించి 50,000 డిమాండ్ చేసిండాట. మన అర్థం కాకుండా క్షణాల్లో పిచ్చోళ్ళని చేసి పడేస్తారు వాళ్ళు. ఎవరికో పంపుతున్నట్టు పెడతారు, ఎవరికో పంపుతున్నట్టు పెడతారు. కరీంనగర్ ఆట, ఆయన పేరు చెప్పొద్దు కానీ కరీంనగర్ ఆట. అర్జెంటుగా పోయి మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ నెంబర్తో పాటు ఆ ప్రొఫైల్ ఐడి 2 ఇచ్చి కేసు పెట్టు, నువ్వేం బాధపడకు, ఏం కాదు అదే అని చెప్తే ధైర్యంగా పోయి కేసు పెట్టిండు. సైబర్ నేరాలు ఇంత భయంకరంగా ఉంటాయి. జాగ్రత్తగా మన ఇంట్లో అబ్బాయిలకు కూడా తప్పట్లేదు ఈ పోరు. అబ్బాయిలు కూడా ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని జీవితాలు ఆగం చేసుకుంటారు. దయచేసి ఈ సైబర్ నేరాలు అనేది
అత్యంత ప్రమాదకరం. తెలియకుండానే మెంటల్గా మనల్ని దెబ్బతీసి పడేస్తాయి. తెలియకుండానే దెబ్బతీసి పడేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరాల పట్ల.